మంచి దేశంలోనికి నేను నిన్ను ప్రవేశపెడతా. ఆ దేశం ఎలాంటిది అంటే కరువు అనకుండా నీవు తినేటటువంటి దేశం అది, నీవు సంపాదించుకునేటటువంటి దేశం అది. ఖర్జూర పండ్లు, తర్వాత దానిమ్మ పండ్లు, ఇవన్నీ నీకు ఇచ్చేటటువంటి దేశం అది. ఆ దేశంలోనికి నువ్వు వెళ్ళిన తరువాత నువ్వేం చేస్తావు? తిని కడుపు నిండా తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవాను ఇచ్చినటువంటి వాటన్నిటిని బట్టి సరిపోయినంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే దావీదు అంటాడు, ఇందాక చెప్పాను 103వ కీర్తన 1లో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. మనం ఏం చేస్తాం? చేసిన వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే మర్చిపోతాం, చేయని వాటిని పట్టుకొని ఎలాడతాం.